అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను నయవంచన చేసిందని, ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని, నిరుద్యోగ యువతకు ప్రతి నెల నిరుద్యోగ భృతిగా 3,000, అలాగే ఖాళీగా ఉన్న 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నంద్యాలలో వైఎస్ఆర్సీపీ యువజన మరియు విద్యార్థి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఉదయనంద రెసిడెన్సీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ నయవంచనపై యువత నిరసన గళం విప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలోని డాక్టర్ వైఎస్ఆర్ సెంటినరీ హాల్ నందు సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో డిఆర్ఓ రాము నాయక్కు యువజన విభాగం నేతలు, మహిళా నేతలు, విద్యార్థి విభాగం నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు గడ్డం నాగేశ్వరారెడ్డి, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధురి గౌడ్, రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు శ్వేతారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ దాల్మిల్ అమీర్ బాషా, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సూర్యనారాయణ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శీలం శివనాగిరెడ్డి, మాజీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు పిపి మధుసూదన్ రెడ్డి, నంద్యాల జిల్లా సెక్రటరీ సుమంత్ కుమార్ రెడ్డి, ఎంపీపీ సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, మాజీ నీటి సంఘం అధ్యక్షుడు శ్రీరాములు, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిరుపతి, కరుణాకర్ రెడ్డి, అబ్దుల్లా, రియాజ్, శ్రీనివాసులు, రాకేష్, ప్రకాష్ రెడ్డి, నాయక్, వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి విజయ్ చౌదరి, యువజన విభాగం అధ్యక్షులు పేరం కిషోర్ రెడ్డి, రాజవర్ధన్, విజయ్ చౌదరి, ఇన్హతుల్లా, మల్లికార్జున్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, దిలీప్ తదితర నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయిందని, అయినా నాడు యువగలం పాదయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్ నిరుద్యోగ యువతకు ప్రతి నెల 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానని, అలాగే రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీలను నేటికి అమలు చేయలేదని అన్నారు. యువతను నయవంచన చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా యువతకు నిరుద్యోగ భృతి, అలాగే ఉద్యోగాలను భర్తీ చేయాలని, విద్యార్థులకు బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జిల్లా లెవెల్లో యువత పోరు అనేదాన్ని చాలా పెద్ద ఎత్తున జరపడం జరిగింది. ఈ రోజు ఉండే పరిస్థితులు చూస్తే యువతకు 3,000 ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నేను సృష్టిస్తాను, 20 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇస్తావా చంద్రబాబు నాయుడు అని అడిగితే, నేను సంపద సృష్టించినట్టు కూడా ఉద్యోగాలు సృష్టిస్తా అన్నాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, 6 లక్షల ఉద్యోగాలను తీసేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే, రైతుల పరిస్థితి చూస్తే, పొగాకు చూస్తే ఇంట్లో తొక్కుంటున్నారు. పొగాకు రైతులంతా ఆత్మహత్య చేసుకుంటుంటే నేను యోగా అది ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే అసలు ఆయనకు అసలు బుద్ధి ఉందో లేదో అర్థం కావడం లేదు. రైతులను చూస్తే, వడ్ల పరిస్థితి చూసే వడ్లన్నీ కింద పోసి 1000 రూపాయలకు అమ్ముకోవడం జరుగుతుంది. రైతులు అట్లున్నారు, యువత అట్లుంది. కాబట్టి ఈ రోజు మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి ఇది చేయకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ కూడా ధర్నా పెడతామని చేస్తూ ఉపసంహరించుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులలో మరి యువతకు జరుగుతున్నటువంటి మోసానికి ఈరోజు ప్రతి చోట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి నారా లోకేష్ గారు తన సుదీర్ఘ పాదయాత్రలో చాలా వరకు యువకుల సమస్యలపైన మాట్లాడడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినాడు, అలాగే వాలంటీర్లకు 10,000 పెంచుతా అని చెప్పినాడు. నిరుద్యోగులకు ఒకవేళ ఉద్యోగం రాకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు ఏది కూడా అమలు చేయకపో సంవత్సరం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈరోజు సంవత్సరం తర్వాత మరి విద్యార్థులందరూ కూడా
నిరుద్యోగ వృత్తి రావడం లేదనడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరపున నిరుద్యోగుల తరపున పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గత సంవత్సరం నుంచి ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కూడా రాక చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరి వాళ్ళని చదివించుకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రధానమైన ఈ 4 డిమాండ్లతోనే మేము ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం నుంచి నిరుద్యోగులకు రావాల్సిన 3,000 రూపాయల బకాయిలన్నింటినీ కూడా వెంటనే చెల్లించి, అదేవిధంగా మరి 20 లక్షల ఉద్యోగాలలో సంవత్సరం జరిగిపోయింది కాబట్టి 4 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా 3 లక్షల మంది పైచిలకు ఉద్యోగాలను తొలగించడం జరిగింది. వారందరినీ కూడా వెంటనే మళ్ళీ వాళ్ళ ఉద్యోగాల ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నిటిని కూడా త్వరగా రిలీజ్ చేసి విద్యార్థులని చదువుకు సుగమం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మరి ఈ ప్రభుత్వము ఎటువంటి పథకాలు అమలు చేయడం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ధర్నాలు కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరిని మళ్ళీ ఏదైనా ఉంటే కూడా మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించే మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ ఆఫీసుల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు 2024లో నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి, డిగ్రీ పూర్తయిన ప్రతి ఉద్యోగికి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నింటినీ 20 లక్షల ఉద్యోగాలు మేము నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాల సంగతి దేవుడెరక కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇద్దరికి రాజకీయ నిరుద్యోగులకి ఒక ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. ఆ రాజకీయ నిరుద్యోగులు ఇద్దరెవరో మీకు అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తనయుడు నారా లోకేష్ గారికి మరొక ఉద్యోగం జరగడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. అదేవిధంగా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూడా చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో వాలంటీర్లకి మేము 10,000 రూపాయలు వాలంటీర్లకు జీతాలు పెంచుతామని చెప్పి 2,60,000 మంది వాలంటీర్లని నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరిగింది. అదేవిధంగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు 15,600 మంది నిరుద్యోగులని తొలగించడం జరిగింది. అదేవిధంగా నిత్యావసర సరుకులు ఇంటికే డెలివరీ చేయాలని MDU స్కీమ్ ద్వారా దాదాపుగా 20,000 మంది ఉద్యోగులను తొలగించడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్లని, అదేవిధంగా ఆశా వర్కర్లని తొలగిస్తూ ఈరోజు రాక్షసానందాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పొందుతా ఉంది అని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు బోర్డుతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు 750 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ని నామకే వస్తగా విడుదల చేయడం జరిగింది. కానీ వాస్తవంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే 4,200 కోట్ల రూపాయలు విద్యా దీవెన ద్వారా, 2,200 కోట్లు వసతి దీవెన ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా బకాయి ఉన్నది. కావున రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి పిలుపుకి విద్యార్థి యువజనాలని ఏకం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పోరాడుతా ఉందని తెలియజేస్తూ, ఇక్కడ మనమందరము సమావేశం ఎందుకయ్యామో అందరికీ తెలుసు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయిపోయింది కానీ ఇంతవరకు ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గానికి అన్యాయమే చేశారు కూటమి ప్రభుత్వం. వాళ్ళు ఏవైతే దొంగ హామీలు ఇచ్చి దొంగ మాటలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారో, సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఇంకా అవి ఇవి అన్నారు. ప్రతి వర్గానికి జగనన్నను మించి మేము చేస్తామని చెప్పి అన్ని వర్గాలకు చెప్పి మోసం చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేవలం అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడం తప్ప వాళ్ళకు ప్రభుత్వానికి అసలు ప్రజల పైన, ప్రజల అభివృద్ధి పైన, సంక్షేమం పైన, అలాగే రాష్ట్ర అభివృద్ధి పైన ఏ విధమైన చిత్తశుద్ధి లేదని మనకందరికీ అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా మహిళలకైతే ఎంత గుండు సున్నా పెట్టారంటే వాళ్ళు ఇంతకు ముందు జగనన్న ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు మహిళా సంక్షేమం కోసం జగనన్న పాటుపడినంతగా ఏ ముఖ్యమంత్రి పాటుపడలేదు. ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా 90% పైగా మహిళల అకౌంట్లలోనే వేసి మహిళలను రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ డెవలప్ చేశారు జగనన్న. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే అరాచకాలన్నీ స్టార్ట్ అయ్యాయి మహిళల పైన ఎక్కడ చూసినా మానభంగాలు, అత్యాచారాలు, హత్యలు. మహిళలకు రక్షణ అన్నది లేకుండా పోయింది. మహిళ అంటే గౌరవం లేని ప్రభుత్వాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అలాగే
ఈ రోజు యువజన విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ నంద్యాలలో ర్యాలీ జరిగింది. మన నాగేశ్వర రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఆధ్వర్యంలో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇక్కడ ఏర్పాటు చేసిన ధర్నాలో మేమందరము పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇంతకు ముందే చెప్పారు, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని యువగలం పాదయాత్రలో లోకేష్ గారు చెప్పి, అంటే వాళ్ళు చెప్పే ఒకటి చేసే ఒకటి, చెప్పేవన్నీ డప్పాలు, చేసేవన్నీ గుండు సున్నాలే అని మనకు అందరికీ అర్థమవుతుంది. 20 లక్షల ఉద్యోగాల మాట దేవుడెరుగు. వాలంటీర్లందరికీ కూడా గుండునామం పెట్టేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు లేకుండా చేసి వాళ్ళందరి అంటే కుటుంబాల్లో కూడా ఏ విధమైన అభివృద్ధి లేకుండా వాళ్ళందరూ కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. ఇంతకు ముందే మనం చూసాము, అంగన్వాడీ టీచర్లు అయితే అంగన్వాడీ వర్కర్స్ అందరూ బయట ఎలా ధర్నా చేస్తున్నారో కూడా మనం చూసాము. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు ఎవరు హ్యాపీగా లేరు, నిరుద్యోగ యువత హ్యాపీగా లేదు. వాళ్ళు నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు నెలకి. 1 సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు నిరుద్యోగ భృతి లేదు, సూపర్ 6 లేవు, ఎవరికి ఏ వర్గానికి న్యాయం చేసింది లేదు. ఇలాగే కొనసాగితే మేము కూడా రోడ్లపైకి వచ్చి ఆల్రెడీ మేమందరం కూడా ధర్నాలు చేస్తూనే ఉన్నాము. యువత పోరు అంటున్నాము, ఫీజు పోరు అని చెప్పి మేము చేసిన ధర్నాలకు ఏదో ఒక కొద్దిగా స్పందిస్తారు, కొద్దిగా ఏదో అరకొరగా నిధులు విడుదల చేస్తారు తప్ప పూర్తిగా నిధులు అయితే విడుదల చేయడం లేదు. ఇవన్నీ కాకుండా ప్రజల సంక్షేమము, రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇస్తూనే ఉంటుంది. వాటన్నిటిలో మేము పాల్గొని వాటన్నిటిని కూటమి ప్రభుత్వం పూర్తి చేసే వరకు మేమంతా ఇలా ఉద్యమిస్తూనే ఉంటామని తెలియజేసుకున్నాం. నా పేరు మాధురి గౌడ్, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు యువత పోరు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈరోజు వైఎస్ఆర్ గవర్నమెంట్. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన యువతను వంచనకు గురి చేయడం జరుగుతుంది. ఎవరన్నా ఏదైనా సమస్య మీద పోరాడితే ఈరోజు చంద్రబాబు నాలుక చీలేస్తా అంటున్నాడు. ఖబర్దార్ చంద్రబాబు, యువత జోలికి వస్తే ఎన్నో గవర్నమెంట్లు కూలిపోయాయి. ఈరోజు ప్రతి గ్రామ స్థాయి నుంచి ప్రతి నిరుద్యోగి ఈరోజు రోడ్డున పరిస్థితి వచ్చింది. ఈరోజు రేషన్ డీలర్ల సమస్యనైతేమి, అలాగే వాలంటరీ వ్యవస్థను యువతకు 3000 నిరుద్యోగ భృతి ఇస్తానికి కూడా ఇవ్వడం లేదు. ఇది మొత్తం నెరవేర్చేంతకు వైఎస్ఆర్ గవర్నమెంట్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం మెడలు వంచైనా సరే, గవర్నమెంట్ మెడలు వంచైనా సరే ఈ పథకాలను సాధిస్తామని సందర్భం